హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 44 వెయిట్ లాస్ జర్నీలో అయితే 59.70 అయితే ఉన్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకేసారి 200 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగిందనమాట. డే 43లో 59.90 అయితే ఉన్నాను. ఈరోజైతే 44లో 59.70 ఉన్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ. ఒకేసారి 200 గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి. ఇంక ఈరోజైతే కొత్తగా నేను ట్రై చేస్తున్నాను. మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే చేసుకోబోతున్నాను అనమాట. దానికోసం అయితే నేను వెజిటేబుల్స్కి వచ్చేసి క్యారెట్, బీట్రూట్, కీరా అలాగే 1 ఆరెంజ్ అయితే తీసుకొని ఫస్ట్ మొత్తం పీల్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ వాటర్ కూడా మనకి డీటాక్స్ డ్రింక్ లాగా వర్క్ చేస్తదనమాట. ఈ వాటర్ మనం డేలో ఒక 2-3 గ్లాసెస్ గనుక తీసుకున్నట్టయితే మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తూ, అలాగే మన బాడీ డీటాక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ వాటర్‌లోకి దిగుతాయి కాబట్టి అవి మనం తీసుకున్నప్పుడు మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ప్రీవియస్‌గా చాలామంది కామెంట్‌లో అడిగేవాళ్ళనమాట. అక్క నైట్ టైమ్ ఆకలి వేస్తే ఏం చేస్తారు అని చెప్పేసి. ఆ టైంలో మనం ఈ వాటర్‌ని కన్జ్యూమ్ చేయొచ్చంటండి. దీంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు కాబట్టి మనకి క్యాలరీస్ ఏం కౌంట్ అవ్వవు. అలాగే ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి మన బాడీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. వాటర్ ఏంటి అనంటే బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని ఎలిమినేట్ చేయడానికైతే బాగా హెల్ప్ చేస్తదండి. సో, ఇక్కడైతే నేను ఈ జార్‌లో ఒక 3 గ్లాసెస్ పైనే వాటర్ తీసుకున్నానండి. అందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ 1 బై 1 అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం నేను ఒక్కదాన్నే ఏమీ తాగలేదండి. మా వారు, నేను అలాగే మా పాపతో కూడా ఒక్క గ్లాస్ అయితే ట్రై చేపిచ్చామనమాట. ఈ వాటర్ అయితే ఇంక నేను డైలీ ఒక్కొక్క టైప్‌లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే ఆరెంజ్ ఫస్ట్ కట్ చేసుకున్నాను కదా! ఆరెంజ్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు కీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం బీట్రూట్ యాడ్ చేసుకుందాము. ఇంకా క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను కదా! క్యారెట్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్‌గా మనకి ఫీల్ రావడం కోసం అయితే ఇందులో కొన్ని పుదీనా ఆకులు, అలాగే నేను ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మీ అందరికీ తెలుసు మన బాడీకి చాలా మంచిది. అయితే 1 ఆర్ 2 టేబుల్స్ అయితే మనం డేలో తీసుకోవచ్చండి చియా సీడ్స్. ఇంకా ఈరోజైతే నేను ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సోక్ చేసుకొని అవైతే యాడ్ చేసుకున్నాననమాట. మంచిగా కొద్దిసేపటికి ఆ ఫ్రూట్స్‌లో ఉన్న ఫ్లేవరు, ఆ కీరాది దోసకాయలో ఉన్న ఫ్లేవరు, బీట్రూట్ ఫ్లేవరు ఇవన్నీ మంచిగా వాటర్‌లోకైతే దిగిందనమాట. తర్వాత నేను, మా వారు మంచిగా కూర్చొని 1 గ్లాస్ అయితే కన్జ్యూమ్ చేశాము. ఇలా మధ్యలో నేను ఒక 2-3 టైమ్స్ అయితే కలిపాననమాట. సో దట్ తొందరగా వాటర్‌లోకి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా! అందుకని చెప్పేసి. ఈ వాటర్ నేనైతే ఒక 2 టైమ్సే తాగానండి. అంటే మా వారు గూడా తాగారు కాబట్టి ఒక 4 గ్లాసెస్ వరకే వచ్చినియనమాట. ఇదిగోండి తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే నిన్న నేను రాజ్మా యాడ్ చేశాను. గింజలు నానబెట్టినప్పుడు. ఈరోజు రాజ్మా యాడ్ చేయలేదు. ఎందుకో మీ అందరికీ తెలిసుంటుంది కదా! కుక్కర్ అయితే వర్క్ అవ్వట్లేదనమాట. అందుకని చెప్పేసి ఈరోజు ఓన్లీ అలసందలు, అలాగే పెసలు, అలాగే కాబోలి చనా, అలాగే బ్లాక్ చనా అయితే యాడ్ చేసుకొని మంచిగా నానబెట్టుకున్నాను ముందు రోజు నైటే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బాయిల్ చేసుకున్నాను. పాపకి బాక్స్‌లోకి స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టాను కాబట్టి కొద్దిగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా డిఫరెంట్‌గా చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు మార్నింగ్ భలే హడావిడి అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంక ఏం లేకుండా ఇలా అయితే తినేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇదనమాట. మంచి ప్రోటీన్ లభిస్తుందండి. మనం ఎర్లీ మార్నింగ్ ఇలా సీడ్స్ గనక మనం నానబెట్టుకొని ఉడికించుకొని తింటే. తర్వాతయితే ఇంకా లంచ్‌కైతే ఈరోజు 2 కర్రీస్ చేయబోతున్నాను. కొన్నే బెండకాయలున్నాయి. సో, బెండకాయ ఫ్రై, అలాగే ములక్కాయ టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఒక పక్కనైతే రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. పాపని స్కూల్‌కి దింపే ముందుగానే నేను కొంచెం ఏమంటారు ఈ ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. సో దట్ తనని దింపేసి వచ్చి ఫాస్ట్‌గా కర్రీ, రైస్ వండేస్తే మళ్ళీ 12కెళ్ళి తీసుకురావచ్చు అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. పోపులోకైతే ఆయిల్, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు రెబ్బలేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను.
డైట్ చేస్తున్నప్పుడు వెయిట్ లాస్ అనేది ఒక్కొక్కసారి అవుతాం, ఒక్కొక్క రోజు అవ్వమండి. మీరేం వరీ అవ్వద్దు. ఎవరైనా వరీ పెట్టుకొని ఉంటే ఒకవేళ వీడియో మొత్తం చూస్తూ వింటూ ఉంటే మీకు బూస్టింగ్‌గా ఉంటదని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాననమాట. ఒక్కొక్క రోజు అసలు పెరుగుతాం తెలుసా? ఒక్కొక్క రోజు తగ్గుతాము. అప్పుడు బాధొచ్చేస్తదనమాట. ఏంటబ్బా! పెరిగిపోయాము అని చెప్పేసి. నాకైనా అనిపిస్తది. కాకపోతే ఏంటి అనంటే నెక్స్ట్ డే తగ్గుతాం మనం. అస్సలు వరీ అవ్వద్దు. నెక్స్ట్ డే తగ్గకపోతే నెక్స్ట్ డే తగ్గుతాం. కాపోతే మనం చేసేది చేస్తూనే ఉండాలనమాట. మనం తగ్గట్లేదు అని జెప్పేసి డైట్ ఆపేస్తే మనమైతే ఏం వెయిట్ లాస్ అవ్వము. ఇదిగోండి ఇంకా ఒక పక్కన బెండకాయలు కూడా యాడ్ చేసేసుకొని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ప్యారలల్‌గా ఆ కర్రీ, ఈ కర్రీ చేసేస్తున్నాను. రైస్ వచ్చేసి వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసాననమాట. అంటే ఇదొక్కటే స్టవ్ నాకు కొంచెం వీడియో తీసేటప్పుడు వీలుగా ఉంటదనమాట. అందుకని చెప్పేసి వాటిని ఫస్ట్ పోపేసిన తర్వాత అటు పక్కకి షిఫ్ట్ చేసేస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ కూడా పోపు పెట్టేసుకొని పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ ములక్కాడలు అయితే వేసి కొంచెం ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకుంటానండి. ములక్కాడలు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, కే, సి అలాగే బి కూడా లభిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఇదిగోండి ఇక్కడైతే ములక్కాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా! తర్వాత అయితే టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో కారప్పొడి అయితే అయిపోయిందనమాట. ఇవైతే కారం ఊరు నుంచే తెచ్చుకుంటానండి. దీంట్లో అన్ని మసాలాలు ముందే కలిపేసి ఉంటాయన్నమాట. మీరు నా వీడియోస్ చూసినట్టయితే నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి అలా సపరేట్‌గా ఎయ్యననమాట. ఎప్పుడైనా ఒకసారి ఏస్తాను. ఇంకా ఏందంటే ఈ కారంలోనే ఉంటాయి గదా అని జెప్పేసి నేను వేయను నార్మల్‌గా అయితే. ఇదిగోండి ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసేసి ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసేసి మనం మూత పెట్టేస్తే ఏంటి అనంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి మంచిగా పడుతుంది. ఇదైతే నేను పాలిటెక్నిక్ చదివేప్పుడు ఒక ఆంటీ చెప్పారనమాట. సాల్ట్, పసుపు, ఉప్పు, కారం అలాగే కొత్తిమీర వేసినాక కూర కదపకూడదు. టమాటా కూర అలా పెట్టేస్తే ఫ్లేవర్ అనేది దిగుతుంది మంచిగా కర్రీలోకి అని చెప్పి ఆంటీ చెప్పేవారనమాట. ఇదిగోండి ఇంకా కర్రీ మీద అయితే మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇక్కడ బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారం వేసేసి బెండకాయ ఫ్రైని అయితే ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. ఈలోపు మన టమాటా ములక్కాడ కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది. ఇదిగోండి టమాటాస్ అయితే నాటు టమాటాలు కాబట్టి మంచిగా గుజ్జొస్తుందండి. అసలు మామూలు టమాటాలయితే హైబ్రిడ్‌వి. అస్సలు గుజ్జు రాదు, ఏమీ రాదు. అసలు ఇక్కడ ఎక్కువ శాతం అవే దొరుకుతాయి. కానీ ఈ మధ్య మార్కెట్‌లో అయితే మంచిగా అవైలబుల్‌గా ఉంటున్నాయనమాట. ఇంకా మా వారైతే గ్రేప్స్ జ్యూస్ చేసి ఇవ్వనంటే ఇంకా గ్రేప్స్‌ని అయితే వాష్ చేసి గ్రేప్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి గ్రేప్స్ అయితే ఇలా యాడ్ చేసి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అయితే నిజం చెప్పాలంటే ఎంత స్వీట్‌గా ఉందంటే అంత స్వీట్‌గా ఉందండి. అమ్మో! షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో, మళ్ళీ మన వెయిట్ లాస్ అవ్వదేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను నేను. అంటే మనం మిడ్ మార్నింగ్ స్నాక్ కింద కానీ, ఈవినింగ్ స్నాక్ కింద కానీ మనం ఒక 20 గ్రేప్స్ తీసుకోవచ్చంటండి. నేనైతే అంటే డాక్టర్స్ చెప్పేవి చూస్తూ ఉంటాను వీడియోస్. నేను కూడా చూసే తెలుసుకుంటాను. ఎందుకంటే నాకేం తెలీదు కదా! అందుకని చెప్పేసి. అసలు ఏమి షుగర్ ఏయకుండానే చాలా స్వీట్‌గా అంటే స్వీట్‌గా ఉందండి. ఇంకా ఈ గ్లాస్‌లో నేనైతే ఒక హాఫ్ గ్లాస్ అయితే తాగాను. ఎక్కువైతే తాగలేదు. మిగిలిందైతే మా వారికి ఇచ్చేసానండి. ఈలోపు కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్లేట్‌లోకొచ్చేసి నేనైతే కొంచెం ములక్కాడ టమాటా కర్రీ, అలాగే కొద్దిగా బెండకాయ ఫ్రై, అలాగే ఒక 100 గ్రామ్స్ పైన రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సలాడ్ అవి ఏమి పెట్టుకోలేదు. ఎందుకంటే డీటాక్స్ డ్రింక్‌లో మనం యాడ్ చేసుకున్నాం కదా! అందుకని చెప్పేసి ఇంక నేను సలాడ్ అవి ఏమి పెట్టుకోలేదు. ఈవినింగ్ స్నాక్‌లోకొచ్చేసి జామకాయ కట్ చేసుకున్నాననమాట. హాఫ్ వచ్చేసి మా పాపకి, హాఫ్ వచ్చేసి నాకనమాట. ఈరోజైతే ఈవినింగ్ వడగళ్ళ వర్షం అయితే పడిందనమాట పూణేలో. ఇదిగోండి మా అమ్మ వాళ్ళకి కూడా పడిందంట. మా చెల్లి వాళ్ళకి కూడా పడిందంట. అంటే మంచిర్యాలలో, హైదరాబాద్‌లో, మాకు పూణేలో కూడా వాన పడింది. ఇదిగోండి నా మొక్కలన్నీ అయితే ఇలా పెట్టేసాననమాట. బయట అక్కడ పెడితే ఏంటి అనంటే గోడ మీద ఎండకసలు మాడిపోతున్నాయండి. అందుకని కింద పెట్టేసుకున్నాను.
ఈరోజైతే నేను శనగపిండి, అలాగే సొరకాయ తురుము, కొంచెం పన్నీరు, కొద్దిగా క్యాప్సికము, టమాటా వేసి ఈరోజు చీలా చేయబోతున్నాను. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఈ రెసిపీ ట్రై చేయండి అండి. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. పన్నీర్ వేయడం వల్ల ఆ టేస్ట్ వచ్చిందేమో తెలియదు కానీ నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. ఒక కప్పు దాకా శనగపిండి తీసుకొని ఒక కప్పు దాకా ఏమంటారు సొరకాయ తురుము యాడ్ చేసుకున్నాను. ఒక ఫుల్ క్యాప్సికమ్, అలాగే ఒక ఫుల్ టమాటా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫస్ట్ పిండిలో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ పట్టకుండా ఉంటుందని చెప్పేసి ముందైతే ఇలా స్పూన్తో కలపడానికి ట్రై చేశాను. స్పూన్తో కలుపుతుంటే అవ్వట్లేదని చేయి పెట్టేసి మంచిగా కలిపేశాను అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని చేయి పెట్టేసి మంచిగా కలిపేశానండి. ఇదిగోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అంటే దీంతో కలుపుతుంటే ఏంటంటే కింద ఉన్న పిండి సరిగా రావట్లేదన్నమాట. ఇదిగోండి వాటర్ యాడ్ చేయకపోతేనే అసలు పిండంతా కలిసిపోయింది. అసలు చూడండి అసలుకి సొరకాయలో ఎంత వాటర్ కంటెంట్ ఉంటుందో చూడండి. మనం హైడ్రేటెడ్గా ఉండడానికి సొరకాయ ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. సొరకాయ కూడా మనం డీటాక్స్ డ్రింక్ కింద తీసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిదనమాట. నెక్స్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి మొత్తం పిండిని అయితే ఒకసారి ఈ స్పూన్తో మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మీరు ఎలాంటి కన్సిస్టెన్సీ వేసుకోవాలనుకుంటున్నారు దోశని, అంటే కొంచెం మందంగా వేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే పల్చగా వేసుకోవాలనుకుంటున్నారా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా అయితే పిండిని కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇదిగో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాని మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మళ్ళీ చీలా వస్తుందో లేదో అని చెప్పేసి నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడైతే పిండిని యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. అంటే ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజులోకి అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను మరీ పెద్దగా అయితే చేయట్లేదు. ఈ సైజు చాలా అనిపించింది నాకు. మళ్ళీ తీయడానికి రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి. కానీ చాలా బాగా వచ్చిందండి. నేను భయపడ్డంత ఇదిగా ఏమీ లేదు. ఇదిగోండి మూత పెట్టేసి ఇప్పుడు ఈ చీలాని రెండు పక్కలా తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూసారా, నేను మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ స్ప్రెడ్ చేసుకున్నాను కదా, ఆయిలే సరిపోయిందనమాట. ఇదిగోండి ఇలా రెండో పక్కకి తిప్పి మంచిగా రెండు పక్కల మంచిగా ఉడికించుకుంటున్నాను. ఇందులో మనం క్యాప్సికమ్ ముక్కలు వేసాం కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం మూత పెట్టుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోతుందనమాట. రెండు పక్కల ఇలా తిప్పుకుంటూ మంచిగా ఉడికిచ్చేసుకున్నాను. ఇదిగోండి మనకి చీలా అయితే రెడీ అయిపోయిందనమాట. నాకైతే చాలా టేస్ట్ నచ్చింది. అయితే ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేశాను కాబట్టి నాకేమనిపించిందంటే మిరపకాయ బజ్జీలు తిన్న ఫీల్ వచ్చిందనమాట. నాకు ఏమనిపించిందో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను జెన్యూన్గా చెప్తున్నానండి. నాకు నిజంగా ఆ ఫీల్ వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి క్యాప్సికమ్ వేసి ట్రై చేసి చూడండి. మీకు కూడా మిరపకాయ బజ్జీ తిన్న ఫీలింగ్ వస్తుంది. వారైతే సొరకాయ తినరనమాట. ఇంక ఇలా చేసి పెడితే అసలు ఆయనకి సొరకాయ వేసానని కూడా తెలియలేదనమాట. నిజంగా చాలా బాగా తిన్నారు. తనకి ఒక 2 వేశాను. నేను ఒక 2 తీసుకున్నాను. పాపకైతే చిట్టి చిట్టి ప్యాన్ కేక్స్ లాగా అయితే వేసి తనకు కూడా పెట్టాననమాట. ఈరోజు అందరికీ డిన్నర్ ఇదే. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. మీరు కనుక డైట్ చేస్తున్నట్లయితే మీరు ఎలా చేస్తున్నారు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు